ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వచ్చేయండి, మనం టేస్ట్ చేసేద్దాం. ఎండి మెత్తళ్ళు. అయితే ఇప్పుడు ఎండి మెత్తళ్ళు తెలుసు కదండి, ఎండి మెత్తలతో కర్రీ చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది చూడండి ఎండి మెత్తళ్ళు. దీన్ని టేస్ట్ చేద్దామా? చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఇంట్లో ఈజీగా నీసు ఏమైనా తినాలనుకుంటే ఈ ఎండుమిర్చుల కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదండి, ఇదైతే చాలా బాగుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఏం లేదండి, అందరూ అయితే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయించుకుంటారు కదా. నేనైతే శుభ్రంగా కడిగి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. అవి తరుముకొని పక్కన పెట్టుకొని బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకొని ముందు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అవి త్వరగా వేగడానికి ఉప్పు, పసుపు వేద్దామండి. ఉప్పు, పసుపు వేసామా, కొంచెం వేగాక టమాటాలు కూడా వేసుకుందాము. టమాటాలు కూడా వేగాక టమాటాలు వేగుతూ ఉండంగా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెండి మెత్తళ్ళు కూడా పైన వేసుకుందాము. వేసుకొని తిప్పుకుందాము. తరువాత మనం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకుందాము. వేసుకొని చక్కగా తిప్పుకుందాం. కింద అడుగంటకుండా చూసుకుందామండి. సిమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాము. చక్కగా తిప్పుకుంటూ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. ఉప్పు సరిపోయిందో చూసుకొని, ఉప్పు కూడా సరిపోతే ఒకసారి చల్లుకుందాము. మన